అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. గిరిజన యువతి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని వై రామవరం మండలం పి ఎర్రగొండ గ్రామానికి చెందిన పల్లాల శ్రీలత అనే యువతి కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతుండగా కూటమి నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భాస్కర్ దంపతులు స్థానిక టీడీపీ నేత గొర్రె శ్రీకాంత్ తో కలిసి వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలను అందించారు. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న శ్రీలతను ఆమె స్వగ్రామం నుండి హైదరాబాద్ ఆసుపత్రి వరకు తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే దంపతులు సొంత అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు. మరి వైరావరం మండలం పీయరగొండ గ్రామ పంచాయతీకి చెందిన లేట్ పల్లాల వీరపరెడ్డి గారి రెండవ కుమార్తె అయినటువంటి పల్లాల శ్రీలతకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు లివర్ కంప్లైంట్ అని నిర్ధారణకు వచ్చింది. దాని ద్వారా ఇక్కడ లోకల్ ఉన్న కూటమి సభ్యులందరూ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొస్తే ఆమె వెంటనే స్పందించి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం, తక్షణమే 50,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు వెంటనే రాజమండ్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న యశోద హాస్పిటల్లో, హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అంబులెన్స్ ఉచితంగా ఆమె సొంత ఖర్చుతో పంపించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఈ ఒక్క కార్యక్రమాలు కాదు, నెగ్గి 8 నెలలు అయినప్పటి నుండి మరి ఏది అనాథ గిరిజనులకు కానీ గిరిజనులకు కానీ ఎవరికైనా అనాథ సవాలు చనిపోయినా కానీ ప్రత్యేకించి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయించి మరి ఆ గ్రామాలకి ఎక్కడైతే చనిపోయారో అక్కడ ఆ గ్రామాలకి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ మనందరం ఒక గర్వంగా చెప్పుకొని మన ఎమ్మెల్యే గారి శిరీషకి మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎంతైనా రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మనకు మన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి అందరూ మరి వందనాలు తెలియజేస్తూ అందరూ అభినందించాల్సిన విషయమని మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. మా చెల్లెలి అనారోగ్య పరిస్థితిని గమనించి ఎమ్మెల్యే శిరీషాదేవి గారు, భాస్కర్ గారు స్పందించి మా చెల్లెల్ని 50,000 ఆర్థిక సాయం చేసి హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. తదితరులు అందరూ స్పందించి మా తోడై ఉండి మాకు అండగా నిలబడి మమ్మల్ని అందరూ హాస్పిటల్కి తరలించడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదాలు.